సిటీ రోడ్లపై డ్రైవ్ చేయాలంటేనే జంకుతున్నారు జనం. రోడ్ల మీదకు వెళ్తే చాలు దుమ్ము ధూళితో నిండిపోవాల్సిందే. ఓ వైపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్, మరోవైపు పొల్యూషన్తో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సిటీ రోడ్లు దుమ్ము ధూళితో నిండిపోతున్నాయి. రోడ్లపై వెళ్లాలంటేనే భయపడేలా పరిస్థితి ఉంది. దుమ్ముతో వాహనదారుల అవస్థలు అన్ని ఇన్ని కావు. వాహనాల కాలుష్యాన్ని మించి దుమ్ము ధూళి జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క ఏరియాలో అని కాదు, సిటీలోని అన్ని రద్దీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రోజు వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఏరియాలో ఈ పరిస్థితి మరీ తీవ్రం. ఇక కూకట్పల్లి ప్రధాన రహదారిలో ప్రయాణం అంటేనే జంకుతున్నారు ప్రజలు. ఇక్కడ ప్రయాణం చేస్తే వాహనాలతో పాటు మనుషుల ఆకారాలు కూడా మారిపోతున్నాయి. దుమ్ము కొట్టే రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందంటున్నారు వాహనదారులు. మనం ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది ప్రజలు చాలా మంది పొల్యూషన్ తో ప్రాబ్లం ఉన్నారు. డైలీ అయితే కొంతమందికి సిక్నెస్ అవుతుంది, కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ కూడా అవుతుంది. కొంతమందికి ఆస్తమా అండి, చాలా మంది లేడీస్ కి జెంట్స్ కి ఆస్తమా ఉంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ మనమైతే కొంతమంది ఉన్నాం, కానీ కొంతమంది అసలు తట్టుకోలేరు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా కొంచెం గవర్నమెంట్ ఇప్పటి నుంచే స్టెప్స్ స్టార్ట్ చేయాలండి. కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ వరకు, ఎల్బీ నగర్ నుంచి పంజాగుట్ట వరకు, జూబ్లీ హిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు చాలా రోడ్లలో ఇదే పరిస్థితి. రోడ్లతో పాటు ఇతర కారణాలు కూడా నగరాన్ని కలుషితం చేస్తున్నాయి. దిమ్ముతోని ఐస్ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ బ్రీతింగ్ కోసం హార్డ్లీ బ్రీతింగ్ అవుతుంది. ఇంకా హెల్త్ కూడా బాగా ఉంటుండే, టైఫాయిడ్ ఫీవర్లు వస్తుంది. హైదరాబాద్ లో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్, మిథేన్ వంటి ప్రమాదకర వాయువులు పరిమితిని మించి లేకున్నా దుమ్ము ధూళి కారణాల శాతం ఎక్కువగా ఉందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. మోడరేట్ పొల్యూషన్ నుంచి మనం పెరగకుండా మనము తర్వాత స్టేజ్కి పోకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దీనికి నా ఉద్దేశంలో ప్రజలందరూ అవేర్నెస్ ఉండడము, ఏదైతే ట్రాఫిక్ జంక్షన్స్లో వీలైనంత వరకు ఐడ్లింగ్ చేయకుండా మనం 3-4 నిమిషాలు ఉన్నప్పుడు ఐడ్లింగ్ ఆపేయడం. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మెట్రో వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఢిల్లీ వాతావరణ పరిస్థితులకు ఇక్కడికి చాలా తేడా ఉన్నా భవిష్యత్తులో ఢిల్లీ లాంటి పరిస్థితి రాదని చెప్పలేమంటున్నారు అధికారులు. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం మీటర్ గాలిలో 60 మైక్రోగ్రాములు ఉండాల్సిన దుమ్ము కణాలు 69 నుంచి 163 మైక్రోగ్రాముల వరకు ఉంటున్నాయని చెబుతున్నారు. నగరంలో వాహనాల వాడకం పెరగటం, కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరగడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త కాల్చడం, డీజిల్, పెట్రోల్ కల్తీ, మెట్రో పనులు వంటి కారణాలతో కాలుష్యం పెరిగిందని అంటున్నారు అధికారులు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రజా రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించాలని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఆర్టీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటున్నారు. పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు పోవాలని సూచిస్తున్నారు. పొల్యూషన్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. దీర్ఘకాలిక రుగ్మతలతో పాటు చిన్నపిల్లలు, 50 సంవత్సరాలు పైబడిన వాళ్లు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మోడరేట్ ఎయిర్ పొల్యూషన్ అనేసరికి అది మనకు కాన్స్టెంట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉండే వాళ్ళల్లో మాత్రం ప్రమాదకరంగానే ఉంటుంది. పర్టికులర్గా హెల్దీ పీపుల్లో అంత ప్రాబ్లం రాకపోవచ్చు. ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే, లేదా హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్న వాళ్ళల్లో ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అవి సివియర్గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ దగ్గు, ఆయాసము, పిల్లికూత, ఛాతీలో ఇన్ఫెక్షన్స్ రావటం, బ్రాంకైటిస్ లేదా సైనస్ ప్రాబ్లము ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం. సిటీలో పెరిగిపోతున్న కాలుష్యంతో ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. పచ్చదనం పెంచి పాత వాహనాలు రోడ్లపై తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇండియాలో ఉన్న నగరాలు, చాలా నగరాలు ఈ వాతావరణం ఎయిర్ పొల్యూషన్కి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వెహికులర్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సిటీ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కోల్పోతున్నాం. అలాగే ఇండస్ట్రీస్ని సిటీ నుంచి బయటికి ఎక్కడైతే జనావాసాలు తక్కువ ఉంటాయో ఆ ప్రాంతాలకు తరలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే చెట్లు పెంచాలి. గ్రీనరీని ఎంత పెంచితే అట్లా ఒక ఏరియాలో గ్రీనరీ ఉన్న ఏరియాకి లేని ఏరియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాలుష్యాన్ని కంట్రోల్ చేయటం కేవలం అధికారుల బాధ్యతే కాదు, ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు.